బాబు గారి గురించి చివరికి నిన్న ఒక అమ్మాయి బట్టలు ఆళ్ళ హస్బెండే చించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చించారని చెప్పడం దగ్గర నుంచి చూస్తే, తెలుగుదేశం పార్టీకి చిన్నపాటి సమస్యొచ్చినా, ఆ సమస్య ఎదురోడిదే తప్పని చూపించడం ఈనాడు జ్యోతికి, అరడజన్ మీడియాకి అలవాటు. అదే సందర్భంలో వైసీపీని టార్గెట్ చేశారంటే ఒక అర్థం ఉంది. భారతీయ జనతా పార్టీతో పక్కన భారతీయ జనతా పార్టీ వల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో అని చెప్తే అమాయకత్వం నడుస్తోంది అక్కడ. అయితే బాబు గారు కూడా జాగ్రత్తగానే ఉన్నారు. కానీ వామపక్ష భావజాలిక యజమానైనటువంటి రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు బీజేపీది చిన్న ఇష్యూ వచ్చినా సరే బ్లోప్ చేస్తారు, ఫ్రై చేసేస్తారు. ఇప్పుడు ఒకే రోజు చూడండి, ఇవన్నీ బీజేపీ వ్యతిరేక వార్తలే కదా. ఇవి ఆఫ్టర్ ఆల్ లోపల పేజీలో వేయదగ్గవే. ఇప్పుడు నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తా, మోడీ తన డిగ్రీ బయట పెడతారా? వాడు ఎంత ఆడి బచ్చాగాడు, అభిజిత్ దుప్కే అనేవాడు. ఓకే, మోడీది ఎప్పుడో ఆ పత్రాలు బయటకు చూపెట్టడం అయింది, కోర్టు చెక్ చేయడం అయిపోయింది, అవునని చెప్పడము అయిపోయింది. ఇప్పుడు ఆ వార్త అదే బాబు గారి గురించి అయి ఉంటే అదంతా రాసి చూపించేవాడు. లోకేష్ గారి గురించి అయితే ఎంత రాసి చూపించేవాడు. అదే దీనికైతే ఈ వాగినటువంటి వాడి దాని గురించినే హైలైట్. ఎందుకు? మోడీకి వ్యతిరేకం కాబట్టి బీజేపీ దెబ్బతినేయాలి. అట్లాగే బ్రిజ్ భూషణ్ నిర్దోషి, దీంట్లో మళ్ళీ ఏం పెడతారు? మహిళా రెగ్యులర్ల వేధింపుల కేసులో ఆయన మీద ఆరోపణకు ఆధారం లేవని ఢిల్లీ కోర్టు. రెగ్యులర్ వినేష్ ఫోగట్ ఆక్రోశం, ఆవిడ ఆక్రోశిస్తుంది. ఆవిడ ఎందుకు రాజకీయంగా చేద్దాం అనుకుంది కాబట్టి. కానీ ఇక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళకి పాజిటివ్ వచ్చినా సరే నెగిటివ్ కామెంట్లే రాస్తారు ఇక్కడ. అదే సమయంలో బీజేపీ కంచుకోట బద్దలు. ఇందులో ఎవరు? ప్రశాంత్ కిషోర్కి సంబంధించి నితిన్ నవీన్ ఖాళీ చేసిన సీట్లో 19,234. ఇదే గనక తెలుగుదేశం అయితే కనుక టీడీపీ గెలిచింది వేస్తారు, ఓడిది పక్కన పెడతారు. అక్కడ గుజరాత్లో గెలిచింది వేయలేదు. ఇక్కడ సరే అది తప్పనని నేను చెప్పట్లే నేను. కానీ ఇది నెగిటివ్ నేరేషన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు చేసే పని. ఇదే తెలుగుదేశానికి సంబంధించి అయితే పూర్తిగా కవర్ చేసుకొస్తుంది, కాపాడుకొస్తుంది. అంటే వీళ్ళకి ఇప్పటికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, 12 సంవత్సరాల ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన సొంత మీడియాను ఏర్పాటు చేసుకోలేకపోవడం, సొంతగా ఒక సిస్టమ్ని తయారు చేసుకోలేకపోవడం, ఎకో సిస్టమ్ అనేటటువంటిది. ఇంకా తర్వాత ఏమైంది? మళ్ళీ గవర్నమెంట్ దిగిందంటే మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ ఉంటుంది. మనం ఎందుకు పనిచేస్తున్నాం, ఏంటి, ఒక స్థిరత్వం అవసరమా లేదా అన్నది ఆలోచించుకోక దశాబ్దాలు నాశనం అయిపోయింది. 77 ఏళ్ళైనా మారకపోతే ఇంకేం చేయాలా?